ఏంటి బుజ్జి తల్లి అనే పాట శోభిత నాగచైతన్య మధ్య నిజంగానే చిచ్చు పెట్టిందా? నాగచైతన్య మాట్లాడిన మాటల్లో ఎంత నిజముంది? ఇంతకీ నాగచైతన్య ఆ ఈవెంట్లో ఏం మాట్లాడారనేది ఈ వీడియోలో చూద్దాం. ఫిబ్రవరి 7న విడుదల కాబోతున్న తండేల్ మూవీకి సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వస్తారని ముందు నుండి సమాచారం ఇవ్వడంతో అల్లు అర్జున్ చూడటానికి ఎంతో మంది అభిమానులు తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. కానీ చావు కబురు చల్లగా చెప్పినట్టు చివర్లో అల్లు అర్జున్ వేరే పనిలో బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారని చెప్పారు. దాంతో అక్కడికి బన్నీని చూడటానికి ఎంతో ఆసక్తిగా వచ్చిన చాలా మంది అభిమానులు నిరాశతో వెళ్లిపోయారు. అయితే తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది. ఇందులో భాగంగా నాగ చైతన్య ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టారు. యాంకర్ సుమ బుజ్జి తల్లి అని ఎవరికి డెడికేట్ చేస్తారని అడక్క నా భార్య శోభిత కని నాగ చైతన్య సమాధానమిచ్చారు. అలాగే బుజ్జి తల్లి వల్ల శోభిత చాలా ఫీల్ అయిందని, ఎందుకంటే శోభితను నేను ఇంటి దగ్గర బుజ్జి తల్లి అని పిలుస్తాను, కానీ ఈ పదాన్ని సినిమాలో ఉపయోగించడమే కాకుండా పాట కూడా ఉండటంతో ఆమె చాలా ఫీల్ అయింది. బుజ్జి తల్లి అనేది ఆమెకి సిగ్నేచర్ లాంటిది, అలాంటిది నువ్వు నీ సినిమాలు ఎలా వాడుకుంటావని శోభిత చాలా ఫీల్ అయిందంటూ నాగ చైతన్య చెప్పారు. ఇక నాగ చైతన్య మాట్లాడుతున్న సమయంలో డైరెక్టర్ కల్పించుకుని, అవును ఈ విషయం నాకు కూడా తెలుసు, నేను వాళ్ళ పెళ్లికి వెళ్లిన సమయంలో బుజ్జి తల్లి పదమే అనుకుంటే మీ సినిమాలో బుజ్జి తల్లి గురించి పాటే పెట్టుకున్నారు కదా అని ఆమె అన్నారంటూ డైరెక్టర్ చెప్పారు. అలా శోభితకు మాత్రమే పరిమితమైన బుజ్జి తల్లి అనే పాటను తన పర్మిషన్ లేకుండా సినిమాలో పెట్టుకునేసరికి కాస్త ఫీల్ అయినట్టు తెలియజేశారు. అలా బుజ్జి తల్లి అనే పదం నాగ చైతన్య శోభితల మధ్య చిన్నపాటి చిచ్చు పెట్టిందని చెప్పుకోవచ్చు.